చేసుకున్నాం అనుకుంటున్నా ఈ లోపల వద్దన్నా అసలు వాడు వద్దన్నా ఎలా తీసి పెట్టినా సరే మటన్ వస్తాను పెట్టినా దమ్మిలో ఇచ్చి కలర్ తీస్తాము నేను జానికి నేను మామూలుగా నిప్పట్లు ఊరికే తుంచుకున్నట్టు కాకుండా బాగా లాగేటట్టు కావాలంటాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం ఈరోజు అరిసెలు చేయబోతున్నాం. నార్మల్గా అరిసెలు తునిగేటట్లు చేస్తూ ఉంటారు, అదే చెప్తూ ఉన్నాను. నాకు బాగా లాక్కొని పీక్కొని తినేటట్టు ఉండాలి అని చెప్పి, సో దానికోసం అమ్మ నాకు స్పెషల్గా చేపిస్తుంది అనమాట. సో ఆ ప్రిపరేషనే ఇది. సో బియ్యం బాగా కడిగేసి దాన్ని మనం వడేసుకోవాలి. సో ఆ ప్రాసెసే మీరు చూసేయండి. ఇలా వడేసుకున్న తర్వాత మనం మొత్తం బియ్యాన్ని కూడా ఈ విధంగా తడిపొడిగానే ఉండాలి. కొద్దిసేపు ఈ విధంగా బుట్టలో కానీ లేదా ఏదైనా డ్రై చేసేలాగా మనం ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి. ఆ వాటర్ అంతా కూడా మనకు డ్రై అయిన తర్వాత మనం ఆ పిండిని దంచుకోవాలి. కాకపోతే ఈరోజు మేము దంపించడం లేదు, ఎందుకంటే మనుషులు రాలేదు దంచేదానికి. దానివల్ల మిషన్కి తీసుకెళ్తున్నాడు. సో ఈ బియ్యాన్ని అన్నింటిని కూడా మనం మిషన్లో మెత్తగా బియ్యం పిండి పట్టించుకొని వచ్చేద్దాం. సో ఆ పిండి వచ్చిన తర్వాత మనం పాకం పట్టుకొని చూద్దాం. చూసారా, ఇదే అనమాట బియ్యం పిండి పట్టించుకొని వచ్చేసాడు. సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ బెల్లం నలగొట్టుకుందాం. బెల్లం కరగాలి కాబట్టి ఈ విధంగా మెత్తగా నలగొట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం ఆ గడ్డ నలిగేలాగా. తర్వాత మనం పొయ్యి దగ్గరకు వచ్చేద్దాం. ఎంత బియ్యంకి ఎంత? 6 కిలోలకి 2 లీటర్ల నీళ్ళ ఇంతనా? తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసుకుని కట్టెల పొయ్యి మీద వాటర్ని బాయిల్ చేసుకున్నాం. సో ఈ వాటర్ని బాయిల్ చేసేటప్పుడే మనం బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసుకుని బెల్లం బాగా మనం తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి పాకం కోసం. ఆ ప్రాసెస్ చూసేద్దాం. మళ్ళీ 6 లీటర్ నీళ్ళు పోసినాక లాగాల, ఫుల్గా లాగి 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 పిక్కి పిక్కి తినాల. అవును, అట్టే రావాలా. 2-3 సార్లు ఇట్లా చూసుకోవాలి పాకం. నాకు దగ్గరకు వస్తే ముదురు పాకం అంటే 2-3 సార్లు చూడాలి దగ్గరకు వచ్చిందా లేదని తెలవాలి. ఎక్కువ మర్చిపోతే అంటే మామూలుగా నిప్పట్లకి సరిపోద్ది అది. ఇప్పుడు వేసింది కానీ నేను లాగాల పీకాలన్నాను కాబట్టి చేసి మీరు లాగే పీకేలాగా చేయకపోయినారంటే వేస్ట్ అయిపోతుంది. మీరే తినండి అంతే. నేను కాదు మీరు తినేది, మీరు కాదు కదా. లాగాలంతే. ఒక్క నిప్పుడు తినాలంటే సాయంకాలం దాకా పట్టాల. ఒకసారి రమక్క చేసింది అట్లా రావటమే లా ఎవరు దంచే పిండి కాదు ఇప్పుడు వీళ్ళు కూడా. అప్పుడు వేరే ఇప్పుడు వేరే పిండి లూజ్ చేసి పెట్టి అన్ని గంపకి చిన్న గంపకి
ఈ రోజుల్లో నిప్పట్లు చేసేది ఎలా తీసి పెట్టిన చూడండి ఎవరు తక్కువ నిప్పట్లు. చూడు ఏమంటుందో, ఈ రోజుల్లో ఎవరికి తెలియదు తొక్కలో నిప్పట్లు అంట. ఇది రండి తొక్కలో నిప్పట్లు ఈరోజు చేయబోతున్నాం. ఎట్లా చేస్తుంది తొక్కలో నిప్పట్లు? తొక్కలో నిప్పట్లకే ఇంత కష్టం అయిపోయా. నువ్వు మాటలు కూడా పడిపోతావు. నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు. ఈ మాటలన్నీ వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతాయి. నేను మాట్లాడే మాటల అబ్బా ఎందుకు అర్థం కావా? మరి నీకు ఆడ కాళాస్తులు ఆమె ఎందుకు అడిగింది నిన్న? ఇప్పుడు మనం చూసేవాళ్ళు కూడా అందరూ తెలుగు వాళ్ళే. ఊరికి పోయినా మా మన బాలుడు వాళ్ళకి పెళ్ళికి బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతా ఉన్నామన్నా. తప్పని వచ్చామంటే ఇంత పెట్టేసుకున్నాను నన్ను. యూట్యూబ్ స్టార్ ఆమె. నన్ను పట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు చూడచ్చు అట పలానా ఇంటికాడ ఉండవు కదా, పలానాని అని చెప్పింది. అవునమ్మా అన్న, అక్కడ పని చేస్తావు నువ్వు అన్నది. చేస్తానమ్మా అన్న. సరే రోజు పోతావా ఒకరోజే పోతావా అని అన్నది. తెచ్చి రోజు పోతానమ్మా. ఎంత ఎంక్వైరీలు చేస్తున్నారు చూడు. ఆపడిన 20 రూపాయలు కాగితం ఎత్తే ఆ చేతిలో పెట్టింది. అట వద్దమ్మా అన్న కూడా ఆపడిన రేగులు చేసాం. రేగులు పెట్టింది. బావు నేను ఎప్పుడు చూడకపోతే నేను ఎందుకు పెడతాను అమ్మా నాకు అదిలే. ఆయన నా ఫ్రెండ్, నాకు తెలిసినాని అంతే అక్క, నాకు తెలిసినాని అన్ని చెప్పింది మామ్యా. అన్సే ఎక్కడ తెలుస్తుందా? ఏమో చెప్పింది మా పేరు చెప్పింది. నీ పేరు చెప్పింది. నాకేమో తెలుసు. నా పేరు చెప్పిన అర్థం ఉంది. అమ్మ పేరు ఎడా తెలుసు? అడిగింది మా అలా నా ఇంటికాడ చేస్తున్నావు కదా అని అడిగింది అని. అయితే పొట్టిగా ఎర్రంగా బాగా బజ్జరాలు బాగుందని. అయితే నేను చూపిస్తాను నీకు. ఎందుకు కనబడుతుంది మనకు? కనబడదా? మన పక్క కదా. మన పక్క అయితే అదే మన పక్క అయితే మనకెందుకు కనబడుతుంది? మనమైతే అందరికి కనబడతాం. వాళ్ళు ఎందుకు కనబడతారు మనకు? ఎవరన్నా ఈ వీడియో చూసామంట, 20 రూపాయలు ఇచ్చినా మంచావంట. నీకు 20 రూపాయలు ఇచ్చిందని కూడా వచ్చే తెలిసిపోయిందా? 20 రూపాయలు ఆడబోతాడు. నేను నా మొహం చూడాల, నా మొహం నేను చూడాల. మన ఇంటికాడ ఉన్నాను కాబట్టి పలానా ఇంటికాడ ఉండవా అన్నది. ఊరికే జోక్గా అన్న ఏమనుకోబాకండి. 20 రూపాయలైనా మనస్ఫూర్తిగా ఇచ్చినారు కదా, అది సంతోషమే. జస్ట్ ఊరికి ఆమె మా లాఫింగ్ స్టార్ని ఉడికించడానికి అడిగాను. సో మీ మంచి మనసుకి థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్తావు చెప్పు. అయిపోయిందా? లూజ్ చేసా పిండా కింద అడుగు వరకు పైన ఇక్కడ కింద పడుతుంది అనక. ఇక్కడ పెట్టుకోండి. ఎందుకు ఆ ఇరుకులో ఇక్కడ పెట్టుకోండి. ఇది వేసుకోవాలా? అడ్డం వేసుకోవాలా? మరి గోడాన్ని బాక్సేనా దుమ్ము పడుతుందేమో. పడిపోయిందా? లాగే పిక్కే పాకం అనమాట ఇది. అంతకుముందు చూపించిన పాకం అయితే మీ అందరికి సరిపోద్ది. ఇది నాకు స్పెషల్గా చేసే పాకం కాబట్టి ఈ విధంగా ముద్ద అయిపోవాలి. కానీ ఏం మాట్లాడతావు? మాట్లాడి ఇష్టం. నేను విదేశాల్లో నీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు. కానీ అంతకుముందు ఎవరో తెలియదు, ఇప్పుడు అందరికి తెలిసిపోయినావు. కానీ అంతకుముందు ఎవరో తెలీదు, నువ్వు తెలిసిపోయినావు. కానీ అంత నీ పేరు ఏం పేరు తెలుసా? నవ్వుల రాణి. నవ్వుల రాణి. చెప్పు. ఇంకా వేయాలంట. చూడు ప్లేట్ ఎత్తుకొచ్చింది. కానీ అది పక్కన పోద్దాం. ఒక వంట కట్టద్దు పోయి నువ్వు కూడా తీసుకోకూడదా? నువ్వు కూడా తీసుకోకూడదా? నువ్వు గెలకలేవు రేపు అదేం మాట్లా. వాళ్ళది మళ్ళీ వస్తుందిలే అంతే. వాళ్ళది సంగటి నువ్వు తీసుకో సంగటి చేసి
ఇంకా ఆయనకి పెట్రోల్ అయిపోయింది, నేను ఎత్తుకుంది అనమాట. అంతేనా? పెట్రోల్ అయిపోయింది నీకు, నేను ఎత్తుకుంది. కానీ అలా నువ్వే తిప్పలేకపోతే అట్ట. 9 నెలల గర్భంతో అంటే 4 బస్తాలు చెనక్కాయలు కొట్టిందానివి. ఇంకంటే 9వ నెల గర్భం అప్పుడు చెనక్కాయలు కొట్టడానికి పోయిందంట. 4 బస్తాలు చెనక్కాయలు కొట్టి పొద్దున్నే డెలివరీ అయిపోయిందంట. ఎవరన్నా డెలివరీ ఫ్రీగా కావాలంటే చెనక్కాయలు కొట్టండి పోయి. ప్రతి ఈ గర్భం ఇప్పుడు పని చేస్తూనే ఉన్నాయి 9వ నెల దాకా. నువ్వు తిన్నా? తిన్నాను కదా నేను. ఇప్పుడు బెడ్ రెస్ట్లు అందరికి. మనకు అవి కాదు, సంగటి కాదు, సరిపిండి కాదు. సంగటే బలం అసలు అన్నకంటే. ఏందా దూసిపోయిందా? పట్టు ఉండటం లే అమ్మకి చెయ్య, ఊరికే కింద వేసేస్తుంది. జేంద్ర ఇది యాక్ట్ అయిపోయినాయా? పైన చుట్టూరు లావు మందం కావాలి, వేస్తున్నట్టుండారు. వేయిందమ్మా, ఎరేరబోతున్నట్టు వస్తుంది. ఫ్రెష్తో బాగా రాదేమో కదా? బాగుండదు, గట్టిగా ఉండే పిండి ప్లస్ వినాయకుడు మాత్రం తినాలా. ఎప్పుడు కూడా అరిసెలు చేసేటప్పుడు ఫస్ట్ అరిసెలు తీసి వినాయకుడికి పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూసింది పాకం పిండి అనమాట. అది ఆరిపోకుండా ఒక్కొక్కసారి అయితే కింద నిప్పులు పోసి దాని మీద పెట్టుంటారు లైట్ గా. కొంతమంది అయితే అలాగే ఆ వేడి చల్లారిపోకుండా గట్టిగా మూత పెట్టి పైన మాత్రం ఆయిల్ వేస్తూ ఉంటారు. సో ఈ విధంగా పిండిని మనం ఎంత కావాల్సిన సైజులో ముద్దలు చేసుకుని వీడియోలో చూపిన విధంగా మనం ఒత్తుకోవాలి. మాకేంటంటే ఈ విధంగా తాంబాళం పెట్టేసినప్పుడు ఏంటంటే ఈజీగా ఎక్కువగా ఒకేసారి మనం కాల్చుకోవచ్చు. కాకపోతే ఈ అరిసెలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్కి మాత్రం చాలా మందే కావాలి. సో అందువల్ల ఈ వంటకం మాత్రం ఎక్కువగా మా ఊర్లో జనవరి ఫెస్టివల్ అప్పుడు మాత్రమే చేస్తారు ఎక్కువగా. రెడీ అయిపోయాయి. కాకపోతే వీటిని నార్మల్గా అయితే మామూలుగా మనకు గడ్డి అవైలబుల్గా ఉంది కాబట్టి నార్మల్గా డ్రై చేసుకుంటాం. ఈ ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోద్ది. దానికోసం ఇక్కడ చేసే ప్రాసెస్ ఏంటంటే గడ్డి మీద ఆరేస్తారు. సో ఆరేస్తాను. ఏంటంటే మనకు డ్రై అయ్యేదాకా పలసగా ఆరేయాల్సి వస్తుంది. ఇట్లా పలసగా మనకు ఒకదానికొకటికి అంటుకోకుండా ఇట్లా మనం డ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 అవర్ అట్లా ఉండి మనం ఎక్కడ మనం స్టోర్ చేసుకోవాలో అట్లా పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం.
పోతాయి సముద్రంలోకి. ఏం బాధలు నీకా? ముద్దలు చేసే బాధలు నీకా? కూర్చో, నా దగ్గర వైనంగా చేసే పని ఈరోజు నీకు. ఆడ ఈడ తిరిగే పని లేకుండా. సో ఈ కాళ్ళ నొప్పుల వల్ల కాలుకు ఒక స్టూలు. ఇట్టే పెడతాయి ఎన్ని అందరూ. అంటే కాళ్ళు నొప్పుల దగ్గర కూడా పని చేపిస్తున్నారు అని చెప్పి. నువ్వు మంచంలో ఉన్నా చెప్పాల్సిందే కదా, విమర్శలు చెప్పొద్దా? అనుభవంతో తడుతున్నావు నువ్వా? చిన్నప్పటి నుంచా? మేము చిన్నప్పటి నుంచే నిప్పట్లు చేయించాను నీ దగ్గర. కురుగుండ అంటేనే కష్టం అనమాట. అంతకుముందు ఆడపిల్లకాయలు ఇచ్చేదానికి కూడా ఇదే కమ్ములు కుట్టి సంగటి చేయాల్సిందే. మళ్ళీ అదే కాక అలవాటు లేని వాళ్ళకి అందరికి అలవాటు లేను కొనుగో చెప్పిస్తా ఉండ్రి. పగలు కొట్టే మీరు వచ్చిన కుండలు ఎక్కడ ఉన్నాక? నువ్వు వచ్చినాకున్నావులే. నువ్వు ఎప్పుడు భూమి పుట్టక ముందు పుట్టావు నువ్వు. నువ్వు భూమి పుట్టక ముందు నువ్వు పుడుతుంది. నువ్వు భూస్వామి, మన పెంచిలి వీళ్ళు అసలు దేవుడు మర్చిపోయినాడు మిమ్మల్ని. ఇట్టే ఉండాలన్నమాట. నేను పుట్టినప్పుడు నుంచి నువ్వు ఇట్టే కనబడుతున్నావు నాకు. నేను పుట్టి ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ ఊరికి వచ్చిన పోయి మనింటికాడే తెలుసా, వేరే ఇంటికి బాల పక్కింటికి బాల నేను మనింటికాడే. ఏం కా బాగా నిండే వేయచ్చు కదా. పడిపోతుందని నీకు పొయ్యి ఎక్కేయడానికి కూడా ఒక మనిషి కావాలి కదా. ఏమో తల్లి పైన నుంచి కనబడింది అనుకో, ఇంకంతే సంగతులు. ఏడబడిందా? అయ్యో పైన పండ్లు ఉంటే ముందే కోసేసి ఉండాల్సింది సేనా. అంతే కదా, బాండెట్లో పడిందంటే ఇంకేముందా? పడదా? అమ్మ శాస్త్రం చెప్పేసింది. ఒక ఆమె అడిగింది, నేను మనం మేమే అనుకుంటున్నా. ఏమైందా? ఏం చేసావా? దిష్టి తీసావా? ఏందా? ఆహా, ఏంది మీరు సిటీలో పెరిగినారు, మే ఏంది మే అంట. వాళ్ళకి తెలిస్తే కదా. అదే చెప్పినా, మేము ఎవరైనా దగ్గరగా క్లోజ్గా ఉండేవాళ్ళని అట్ట పిలుస్తాం, అందరినీ కాదు అని. మన భాష అట్టే కదా మాట్లాడతామా. అట్టని ఆడ సిటీలో ఉంటే సిటీ భాష మాట్లాడతామా ఏంది? ఎందుకు అర్థం కావా? అర్థమయ్యే కదా. నేను మేమేం పిలిచానంట, అది తప్పు అంటే ఎవరో ఒక ఆమె పేరు గుర్తులేదు, చెప్పుంటా పేరు కూడా. ఆమె కూడా చూస్తుంది మళ్ళీ వీడియో, అప్పుడు తెలుసుకుంటుంది. నువ్వు ఇప్పుడు అందరికి యూట్యూబ్ స్టార్ అయిపోయినావు, లాఫింగ్ స్టార్ అంట. ఎందుకంటే లాఫింగ్ స్టార్ అంటే ఏం తెలుసా? చెప్పు. నవ్వేనా? ఎప్పుడు నవ్వుతుంటావంట. నీకు ఒక్కదానికే బాధలు లేవు దేశంలోని. నీ బాధలు ఎత్తుకుని జనాలు అందరూ చచ్చిపోతారు ఊరేసుకుని. చచ్చిపోతుంది పాపం. ఎక్కడికో పెట్టి నాకు అంత మా అమ్మ కష్టపడాలి, మా అమ్మని ఎక్కడికి పానీయకూడదు, మన ఇంట్లోనే పెట్టుకోవాలా. ఇంట్లో పెట్టుకుని నీకు ఒళ్ళు బలిసిపోద్దులే కానీ ఇప్పుడైతే కరెక్ట్ గా ఉండవు. చూడు, చెయ్యగల ఆడిన రోజులు ఎవరైనా పని చేసుకుంటే తప్పులే. ఇప్పుడే నువ్వు మంచంలో ఉండవా నీ కొడుకు చూడడానికి? నిన్న చెప్పు.
నీ కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి కదా? అన్నం పెట్టేదానికే భారం అయిపోయింది ఇప్పుడు ఏమంటా. నీకు బాగుంది కదా, నువ్వు బాగలేనప్పుడు, నువ్వు చేసుకోలేనప్పుడు అప్పుడు బాధపడు. ఇప్పుడు ఎందుకు బాధపడేదా? ఇప్పుడు ఆడేటప్పుడే పెట్టలేదు కదా, అప్పుడు పెడతారు వాళ్ళు. ఇప్పుడు అమ్మకేమన్నా అవసరమా? అమ్మకేమన్నా అవసరమా? అవసరం లేదు. మరి చేస్తుంది కదా. చేస్తుందంటే నువ్వు చెప్పినట్టు చేయగలరు, బాగుంది అంతే చేసే పోయి అంతే. ఎప్పుడైనా మనం అన్ని కదిలిస్తుంటే అవయవాలన్నీ ఎక్కువ రోజులు బతుకుతాం, ఎక్కువ రోజులు బాగుంటాం. ఏం అవయవాలన్నీ కదిలించకుండా మంచంలో కూర్చోండామనుకో, మా నాయనమ్మ పట్టుకోపోయినట్టు ఆడవాడు పట్టుకోపోతాయి. ఆమె పాపం ఎన్ని రోజులు కష్టం చేస్తుంది కదా అసలు మంచంలో. ఇంకేం దుకాణంకోటి 5 రకాలు చెప్పిన్నాను. 5 రకాలు చెప్పి రండి తిందురు అన్నారు. అట్లుంటుందిగా వాళ్ళ పరిస్థితి. ముగ్గురు చేసుకుంటామా? ఎవరైనా ముగ్గురు కొంటారు. మా బిడ్డ అదే పంగా చేద్దాం అనుకున్నా. అయినా మళ్ళీ చేసి అది చేసి ఇది చేసి లేట్ అయిపోద్ది. మసాలా దోశ 5 రకాలు చెప్పింది పాప మా గృహలక్ష్మి. 5 రకాలు చెప్పి మంట తీయాలా? చాలా పెద్ద మంట, చాలా పెద్ద మంట తగ్గించేదా మంట? దానికక్క మంట తగ్గించేదా? ఎత్తేసి నూనె పోసి నాకు కొంచెం సేపు ఉండాలి కదా, అలా ఫస్ట్ తిరిగేసుకో. ఫ్రెండ్స్ చూసారు కదా విలేజ్ లో అరిసెలు ఏ విధంగా హడావుడిగా చేసుకుంటూ ఉంటాం, సందడి సందడిగా అని. సో మీకు వాళ్ళ మాటలన్నీ మీకు నచ్చాయా లేదా అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది, అమ్మ ఇప్పుడు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట అరిసెలు అన్నీ కూడా. సో ఇప్పుడు నన్ను వెళ్ళి అందరికి ఇచ్చేసి రమ్మంటుంది. సో అన్ని బాక్సుల్లో పెడుతుంది. సో వీటిల్ని తీసుకెళ్ళి మనం అలా ఊర్లో మన వాళ్ళందరికీ ఇచ్చేసి వద్దాం. అంటే మా ఊళ్ళో వాళ్ళంటే అందరికీ కాదు, మా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు అందరు చేసుకున్నారు, అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు కాబట్టి అందరికీ ఇస్తుంది అనమాట అమ్మ. అవి అందరికీ పంచేసి వచ్చేద్దాం. సో ఫస్ట్ నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం, తర్వాత పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ. ఓకే ఫ్రెండ్స్, మన విలేజ్లో అరిసెలు చేసే విధానం మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అదే రోజు సందడిగా బోండాలు కూడా చేసుకున్నారు, అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చిందా లేదా?